సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఎస్బీహెచ్ కాలనీలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి నిర్వహిస్తున్నటువంటి ఎమ్యూనరేటర్ గారు ఇంట్లోకి రావడం జరిగింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఎదురైతున్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న హార్డిల్స్ ఉన్నా కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని ద్వారా సమగ్ర కుటుంబ కుల సర్వే ద్వారా ఇలాంటి పథకాలు పోవు. కేవలం 93 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ తర్వాత 93 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి అవసరం, ప్రభుత్వం పంచేటువంటి పథకాలకు అవసరం. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు ఒక కులగణన అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ భవిష్యత్ తరాలను ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి లెక్క మాత్రమే. దీంట్లో ఎలాంటి అపోహలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఎమ్యూనరేటర్లకు కానీ అధికారులకు కానీ విధులకు ఆటంకం కలిగించి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏదో డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేసినారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్పిన తర్వాత అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొని చేస్తూ ఉన్నారు. ఇది పార్టీల లెక్క కాదు, ఇది ప్రజల లెక్క. కాబట్టి రాజకీయాల తర్వాత కానీ ఈ సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇది సజావుగా పూర్తి చేస్తాం. సకాలంలో పూర్తి చేసి దేశానికి ఒక దిక్సూచిలాగా ఈ తెలంగాణ డాటా ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ విరివిగా పాల్గొని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఎమ్యూనరేటర్ని అనుసరిస్తూ వాళ్ళ సేకరణలో మనమంతా భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అన్నగారు, గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే కులగణన సర్వే వివరాలు ఇచ్చేసిండు. నేను కూడా కులగణన సర్వే వివరాలు ఇచ్చేసినాం. మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం. ఈ అకౌంట్ నెంబర్లు, ఫోన్ నెంబర్ల ద్వారా ఏమీ పోయేదేమీ లేదు. ఏమైనా ఉంటే వచ్చేది మాత్రమే ఉంటుంది. హన్మకొండలో జరుగుతున్నటువంటి కుల సర్వేను నేను గౌరవ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు ఒకసారి సమీక్ష చేద్దామని వచ్చినాం. ఈ సందర్భంగా సర్వే ఎమ్యూనరేటర్ తోటి మాట్లాడినప్పుడు తనకు ఇచ్చిన 175 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసింది. మిగతాకు సంబంధించింది కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా, ఎందుకంటే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు కూడా ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో ఇవాళ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తాను. కుల సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పథకాలు ఎవరికి ఇబ్బంది ఉండదు. కొత్తగా పథకాలు రావడం కావచ్చు, అర్హత పొందడం కావచ్చు, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ 23వ తేదీలోపు మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్యూనరేటర్లను పిలిచి అందుకు సంబంధించిన సర్వే పూర్తి చేసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. లేదా 23వ తారీఖు నాడు నేను మీ దగ్గర ఉన్న ఎమ్యూనరేటర్ను తీసుకొని మీ ఇంటికి వచ్చి నేనే స్వయంగా మీ యొక్క సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఈ సమాజానికి మార్గదర్శకులైనటువంటి సినిమా యాక్టర్లతో సహా అన్ని రకాల కళాకారులు మీ సర్వేలో భాగస్వాములై ఈ యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తాను. ఈ విషయంలో దేశానికి దిక్సూచి కాబోతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడో ఆంగ్లేయులు చేసినటువంటి సర్వే ఇవాళ మనం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయంగా ప్రజల యొక్క భావాలను తెలుసుకొని ఎవరెంతో వారికంతా రావాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి నష్టం జరగదు. అన్యాయం జరిగిన వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరిపే ఉద్దేశం కాదని మనవి చేస్తూ, దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సమాజానికి మార్గదర్శకులైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని నేను 23 నాడు నేను తప్పకుండా ముందుగా రాజకీయ పార్టీల అధ్యక్షులందరి దగ్గరికి నేనే ఈ ఎమ్యూనరేటర్ తీసుకొని పోయి ఆ ఎమ్యూనరేటర్ ద్వారా సమాచారం సేకరణ చేసే ప్రయత్నం చేస్తానని మనం చేస్తాను. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.